తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా వెలుగుతున్న రష్మిక మందన్న ఇటీవలే తన చిరకాల మిత్రుడు హీరో విజయ్ దేవరకొండను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతూ అభిమానులను అలరిస్తుంటే, మరోవైపు కొందరు కావాలనే ఆమెపై నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టారు. ముఖ్యంగా కన్నడ మీడియాలోని ఒక వర్గం, కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఆమె పాత విషయాలను తవ్వితీస్తూ వ్యక్తిగత దాడులకు దిగారు. 8 ఏళ్ల క్రితం జరిగిన ఒక ప్రైవేట్ సంభాషణను ఇప్పుడు లీక్ చేసి ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేసేలా పోస్టులు పెడుతున్నారు. దీనిపై రష్మిక ఎక్స్ వేదికగా అత్యంత ఘాటుగా స్పందించింది. గత 8 ఏళ్లుగా తాను ఎన్నో అవమానాలను భరించానని, కేవలం వ్యూస్ కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నా ఓపిక పట్టానని రష్మిక వాపోయింది. సెలబ్రిటీగా ఉన్నప్పుడు విమర్శలు సహజమని భావించానని, కానీ గడిచిన 24 గంటల్లో జరిగిన సంఘటనలు అన్ని హద్దులు దాటేశాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తన వ్యక్తిగత జీవితాన్ని రచ్చకీర్చడమే కాకుండా తన కుటుంబాన్ని కూడా ఈ వివాదాల్లోకి లాగడంపై ఆమె తీవ్రంగా మండిపడింది. తన ప్రైవసీకి భంగం కలిగిస్తూ పరువు నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్న వారిపై ఇక చట్టపరమైన పోరాటం చేస్తానని ఆమె స్పష్టం చేసింది. తన గురించి అసభ్య ప్రచారాలు చేస్తున్న మీడియా సంస్థలు, ఇన్ఫ్లుయెన్సర్లు వెంటనే ఆ కంటెంట్ ను తొలగించాలని ఆమె అల్టిమేటం జారీ చేసింది. ఈ ప్రకటన చేసిన 24 గంటల్లోగా స్పందించకపోతే రేపటి నుండి లీగల్ గా చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది. తన జీవితం ఎలా ఉండాలో నిర్ణయించుకునే హక్కు ఎవరికీ లేదని, తన నిర్ణయాలు తానే తీసుకుంటానని రష్మిక స్పష్టం చేసింది. గతంలో కన్నడ హీరో రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం రద్దు చేసుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఇప్పుడు విజయ్ తో పెళ్లి జరిగిన సమయంలో కొందరు పనిగట్టుకుని ట్రోల్ చేస్తుండటంతో రష్మిక ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ఇంగ్లీష్ అండ్ కన్నడ భాషల్లో ఆమె చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.